Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ రోజు క్లాస్లో మనం టెన్సెస్ అనేటటువంటి టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో టెన్సెస్కి సంబంధించినటువంటి కొన్ని సబ్ టెన్సెస్ గురించి డిస్కస్ చేసాం. పార్ట్ 1లో మనం టెన్సెస్ మరియు దాని యొక్క సబ్ టెన్సెస్ గురించి, అదేవిధంగా టెన్స్ అంటే టైం అని కాదు, టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అని చెప్పాను. అదే పార్ట్ 1లో మీకు ప్రొనౌన్ మరియు వర్బ్కి సంబంధించినటువంటి కొంత భాగాన్ని నేర్పించాను టెన్సెస్కి సంబంధించి. సో ఆ రెండు భాగాలు ప్రొనౌన్ మరియు వర్బ్ గురించి అర్థమైతేనే మీకు టెన్సెస్ బాగా అర్థమవుతాయని వాటిని నేర్పించడం జరిగింది. పార్ట్ 1లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. పార్ట్ 2లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి డూ మరియు డస్కి సంబంధించినటువంటి విషయాలు మరియు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు సెషన్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మరియు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని నేర్చుకుందాం. ఈ రెండు టెన్సెస్ కూడా గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడగబడ్డవి. చాలామంది స్టూడెంట్స్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి మరియు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి బిట్స్ని ట్యాకిల్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఈజీగా వాటిని అర్థం చేసుకోవచ్చు. ఎలా ఎగ్జామినేషన్లో ట్యాకిల్ చేయాలనేది ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. ఈ టెన్సెస్ అనేటటువంటి టాపిక్ చాలా పెద్ద టాపిక్, అందుకే దీన్ని పార్ట్స్గా మీకు టీచ్ చేస్తూ వస్తున్నాను. ఎవరైతే ఈ రోజే నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు టెన్సెస్కి సంబంధించినటువంటి పార్ట్ 1ని పార్ట్ 2ని చూసిన తర్వాతనే పార్ట్ 3ని చూడండి. సో దట్ మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరికైతే ఆల్రెడీ టెన్సెస్ పైన అవగాహన ఉందో దే కెన్ కంటిన్యూ ఫ్రమ్ పార్ట్ 3 ఆల్సో అండి. ఇట్స్ యువర్ విష్. కాకపోతే బేసిక్ నుంచి అర్థం కావాలంటే పార్ట్ 1 నుంచి చూస్తారండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, లెట్ us బిగిన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆల్రెడీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లేదా దాన్నే ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అంటారని చెప్పాను. ఈ టెన్సెస్ యొక్క చివరి పార్ట్లో నేను ఎందుకు దాన్ని ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అంటారో కూడా మీకు నేర్పిస్తాను. ఆ తర్వాత మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకున్నాం. ప్రతి చోటు ఇదే సీక్వెన్స్ని ఫాలో అయ్యాం. ఒక టెన్స్లో వాడబడే హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి, ఏ మెయిన్ వర్బ్ వాడాలి, దాని స్ట్రక్చర్ ఏంటిది, యూసేజ్ ఏంటిది, ఆ తర్వాత మనం హింట్స్ ఎగ్జామినేషన్లో ఏ హింట్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. సో ఈ రకంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 అన్నాను. ప్రెజెంట్ కంటిన్యూస్ ఆల్ కంటిన్యూస్ టెన్సెస్లో మీకు కేవలం ఇంగ్ ఫామ్ వస్తుందని నేర్పించాను. హవెవర్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి ఏదైతే టెన్స్ ఉందో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇందులో వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి అని అంటే హ్యావ్ లేదా హ్యాజ్ అనేటటువంటి రెండు హెల్పింగ్ వర్బ్స్ని వాడాలి మరియు మెయిన్ వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి V3. మనకు V1, V2, V3, V4లు ఉన్నాయి కదా. అన్ని కంటిన్యూస్ టెన్సెస్కి ఏం వాడాం, ఇంగ్ ఫామ్ అంటే V4ని వాడాం. అన్ని పర్ఫెక్ట్ టెన్సెస్కి మనం V3ని వాడాలి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని వాడాలి. ఎన్ని పర్ఫెక్ట్ టెన్సెస్ ఉన్నాయి అంటే మూడే మూడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ మూడు టెన్స్లలో మీరు V3ని వాడాల్సి ఉంటుందండి. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఏ సబ్జెక్ట్ ఆధారంగా ఏ హెల్పింగ్ వర్బ్ రాయాలనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి టెన్స్కు ఒక యూసేజ్ ఉంది, అంటే ఏ సందర్భంలో ఏ పనులకు ఈ టెన్స్ని వాడాలి. ఇప్పుడు ఈ టెన్స్ యొక్క యూసేజ్ ఏంటిది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని రెగ్యులర్ యాక్షన్స్కి వాడాం, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనుల కోసం వాడాం. ఈ టెన్స్ యొక్క యూసేజ్ ఏంటంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ లేదా రీసెంట్ యాక్షన్స్ కోసం వాడాలి, అంటే ఇంతకు ముందే జరిగినటువంటి పనులను తెలపడానికి వాడాలి. వెంటనే మీ మైండ్లో డౌట్ వస్తుంది, సార్ ఇంతకు ముందే జరిగిపోయిందంటే అయిపోయిన పని కదా, దానికోసం పాస్ట్ టెన్సెస్ ఉన్నాయి కదా, మరి ఎందుకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలనంటే దాని క్లారిటీని వీడియోలో ఇస్తానండి. మరియు పాస్ట్ టెన్సెస్లో సింపుల్ పాస్ట్ చెప్పేటప్పుడు కూడా మీకు ఆ విషయం పైన క్లారిటీ ఇస్తాను. మనం ఇంకా టెన్సెస్ని పూర్తి చేయలేదండి, అందుకే మీతో విషయం చెప్పాను. నేను టెన్స్ల పైన 5 నిమిషాలు 10 నిమిషాల వీడియోలు నేను చేయలేను. ఆ 5-10 నిమిషాల్లో మీ నేమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేను, దానివల్ల మీకు ఎలాంటి లాభం ఉండదని. టెన్సెస్ని క్షుణ్ణంగా నేర్చుకుంటేనే మనం తప్పకుండా మిగతా బిట్స్ని ట్యాకిల్ చేయగలుగుతాం మరియు టెన్సెస్కి సంబంధించిన బిట్స్ని ట్యాకిల్ చేయగలుగుతాం. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏ టెన్స్ కా టెన్స్ నేర్చుకునేటప్పుడు వాటి గురించి మనం అబ్జర్వ్ చేద్దాం. అదేవిధంగా చివరి పార్ట్లో నేను మిస్లేనియస్గా ఉన్నటువంటి టిపికల్గా ఉన్నటువంటి బిట్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 అన్నాను. మరి ఏ సబ్జెక్ట్కి హ్యావ్ వాడాలి, ఏ సబ్జెక్ట్కి హ్యాజ్ వాడాలి? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఐని ఎల్లప్పుడూ సెపరేట్గానే కన్సిడర్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం అన్ని ఏకవచనాలకు ఎస్ లేదా ఈఎస్ వాడాం. ఐ ప్లే అన్నప్పుడు ఐ ఏకవచనం అయినప్పటికీ ప్లేకి ఎస్ యాడ్ చేయలేదు. కానీ హీ అన్నప్పుడు హీ ప్లేస్ క్రికెట్ అన్నాను. ఐ ప్లే క్రికెట్, వీ ప్లే క్రికెట్, యూ ప్లే క్రికెట్, దే ప్లే క్రికెట్ అన్నాను. అంతేగాని హీ ప్లే క్రికెట్ అని లేదు. హీ ప్లేస్ క్రికెట్, షీ ప్లేస్ క్రికెట్, ఇట్ ప్లేస్ క్రికెట్, ఇంకేదైనా పేరు వాడినప్పుడు రాము ప్లేస్ క్రికెట్ అని చెప్పాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏదైనా సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ లేదా ఈఎస్ వాడాం, ఐకి మాత్రం వాడలేదు.
ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడినప్పుడు ఐకి మనం యామ్ వాడాం తప్ప వేరే హెల్పింగ్ వర్బ్ వాడలేదు. అంటే ఐని ఎప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది స్పెషల్గా. అయితే ఐ అనేది కొన్ని సందర్భాల్లో బహువచనాలతో జతగడుతుంది, కొన్ని సందర్భాల్లో ఏకవచనాలతో జతగడుతుంది. ఇక్కడ చూడండి, ఐ అనేది బహువచనాలతో జతగట్టింది. ఐ, వి, యు, దే బహువచనాలకు మనం వాడాల్సిన హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యావ్ అండి. హీ, షీ, ఇట్ ఏకవచనాలకు వాడాల్సింది హ్యాస్. దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్ అండి. ఎంత గ్రామర్ వచ్చినా ఇంకేది వచ్చినా కానీ సబ్జెక్టు పక్కకు ఉన్నటువంటి వర్బ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఏకవచనమా బహువచనమా చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో హ్యావ్, హ్యాజ్లను మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఐతో సహా బహువచనాలకు హ్యావ్ వాడాలి, హీ, షీ, ఇట్ సింగులర్స్ అన్నిటికీ మనం హ్యాజ్ వాడాలని గుర్తుపెట్టుకోండి. ఒక వెరీ ఇంపార్టెంట్ లేదా వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం డూ లేదా డస్ని వాడాం. డూకి ఏం యాడ్ చేసాం మనం? ఈఎస్ యాడ్ చేసాం. ఈ డూకి ఈఎస్ యాడ్ చేస్తే ఏమొచ్చింది? డస్ వచ్చింది, అవునా కదా? ఈ డస్ని దేనికి వాడాం మనం? హీ, షీ, ఇట్ ఏకవచనాలకు వాడాం. హ్యావ్ కూడా హ్యావ్ యొక్క ఎస్ లేదా ఈఎస్ ఫామే హ్యాజ్ అని గుర్తుపెట్టుకోండి. హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ రాలేదండి. హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బే గ్రామర్లో మొదట ఉండేది. ఆ హ్యావ్ యొక్క ఎస్ లేదా ఈఎస్ ఫామ్, ఆ హ్యావ్ యొక్క ఎస్ లేదా ఈఎస్ ఫామ్, డూ యొక్క ఎస్ లేదా ఈఎస్ ఫామ్ ఏమొచ్చింది? డస్ వచ్చింది. హ్యావ్ యొక్క ఈఎస్ లేదా ఎస్ ఫామ్ ఏదైతే ఉందో అది హ్యాజ్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఏ డిక్షనరీ ఎక్కడైనా రెఫర్ చేయవచ్చు, మీకు ఆన్సర్ అదే లభిస్తుంది. హ్యావ్ యొక్క ఎస్ లేదా ఈఎస్ ఫామ్ ఏమవుతుంది? హ్యాజ్. సో మనం దేనికి ఎస్ లేదా ఈఎస్లు వాడినా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో? హీ, షీ, ఇట్ ఏకవచనాలకే కదా, అక్కడనే మనం హ్యాజ్ రాసాం. సో ఇంగ్లీష్ గ్రామర్లో ఎప్పుడు కూడా హ్యాజ్ హ్యావ్ అనకండి, హ్యావ్ హ్యాజ్ అనండి, బాగుంటుంది. ఎందుకంటే డజ్ డూ అనలే, మనం డూ డజ్ అన్నాం. సో హ్యావ్ తర్వాతనే హ్యాజ్ వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలనేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ పదాల సహాయంతో మనం హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3ని ఆన్సర్ చేయాల్సి ఉంటుందో చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి ఎగ్జామినేషన్స్లో వచ్చే హింట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక టెన్స్ యొక్క యూసేజ్ ఆధారంగానే హింట్ వర్డ్స్ ఉంటాయి. రెగ్యులర్ యాక్షన్స్ అన్నప్పుడు రెగ్యులర్లీ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రెగ్యులర్ యాక్షన్స్ రెగ్యులర్లీ అనే పదం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆన్ గోయింగ్ యాక్షన్స్ అన్నప్పుడు నౌ అంటే ఇప్పుడు, ఐ యామ్ టీచింగ్ నౌ. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడాలంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి వాడాలి, రీసెంట్గా అయిపోయినటువంటి పనులకు వాడాలి. మరి ఎగ్జామినేషన్స్లో వచ్చేటటువంటి పదాలు కూడా ఇంతకు ముందే ఒక పని అయిపోయిందని సూచించడానికి వాడబడతాయి. ఇక్కడ చూడండి ఏముంది? జస్ట్ ఇప్పుడే, జస్ట్ నౌ ఇప్పుడే, రీసెంట్లీ రీసెంట్గా, ఆల్రెడీ. ఆల్రెడీ అనేది ఎప్పుడు వాడతామంటే ఒక పని ఇప్పుడే అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది అంటాం. ఇంకా రాలేదా అంటే ఆల్రెడీ వచ్చేసారంట, అదేందా? ఇక్కడ చూడండి ఎట్, ఎట్ అనేటటువంటి పదానికి ఒక స్టార్ మార్క్ పెట్టాను. ఎట్ అంటే తెలుగులో ఉన్నటువంటి అర్థం ఇంకా. దీనికి సంబంధించి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇంకొద్దిగా మీకు లోతుగా నేర్పిస్తాను. ఫస్ట్ గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన 1 or 2 బిట్స్ని ట్యాకిల్ చేద్దాం. ఒకవేళ ఇవే బిట్స్ మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా కనబడితే మనం ఎలా ట్యాకిల్ చేయాలి క్లూస్ ఆధారంగా. ఫస్ట్ బిట్, దే డాష్ ద ప్రాజెక్ట్ వర్క్ రీసెంట్లీ. ఫస్ట్ ఏం చేయాలి? ఎప్పుడైనా ఏం చెప్పాను నేను గత వీడియోస్లో, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మీకు క్లూ క్వశ్చన్లో అని ఉంటుంది, క్వశ్చన్లో క్లూ లేదంటే ఆప్షన్స్లో అని ఉంటుంది. పూర్తి టెన్సెస్ పైన పట్టుంటేనే వీటిని ఆన్సర్ చేయగలుగుతామండి. ఇక్కడ మన క్లూ ఎక్కడుందో చూడండి ఒకసారి. రీసెంట్లీ. రీసెంట్లీ అనేటటువంటి పదం ఏ టెన్స్లో వాడబడుతుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంతటితో సరిపోదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంతటితో సరిపోదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? దే. దేకి ఏం రావాలి? అక్కడ ఏం రాస్తాను మళ్ళీ ఒకసారి చూడండి. ఐ, వి, యూ, దేకేమో హ్యావ్ రావాలి. ఏకవచనాలైనటువంటి హీ, షీ, ఇట్ మరియు ఇంకేదైనా పేరు ఇచ్చినప్పుడు మనం హ్యాజ్ వాడాలి. ఇక్కడ ఏముంది? దే. దేకేమొస్తుంది? హ్యావ్. మనం వెతకాల్సింది ఏంటిదిగా? హ్యావ్ ప్లస్ V3. ఇలా మీరు వెతికితే హ్యావ్ ప్లస్ V3 మీకు ఆప్షన్గా కనబడుతుంది, ఆన్సర్ చేయవచ్చు. ఒకవేళ గుర్తు రాలేదనంటే ఒక్కొక్క ఆప్షన్ని మనం ఎలా ఎలిమినేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దే డాష్ ద వర్క్ అన్నప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? కంప్లీటెడ్ అనే V2 కనబడుతుంది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ కంప్లీట్ V1, కంప్లీటెడ్ V2, మరి V3 కూడా కంప్లీటెడే కదా సార్, మరి మీరు ఇక్కడ V2 అని ఎందుకు రాశారు అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో. V3 కానీ V4 కానీ హెల్పింగ్ వర్బ్స్ సహాయంతో వాడబడతాయి టెన్సెస్లో. మళ్ళొకసారి చెప్తున్నా, టెన్సెస్లో V3 లేదా V4లు వాడాలంటే వాటి ముందు తప్పకుండా మీరు హెల్పింగ్ వర్బ్స్ని రాయాల్సిందే. దీని ముందు హెల్పింగ్ వర్బ్ లేదు అని అంటే ఇది V2. ఎందుకంటే చాలా వాటికి మీరు వర్బ్ ఫామ్స్ చూడండి, V2లు V3లు సేమ్ ఉంటాయి. వర్బ్ ఫామ్స్ యొక్క లిస్ట్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టాను. పార్ట్ 1, పార్ట్ 2లో, పార్ట్ 3లో కూడా ఉంటుంది. ఎవరైతే ఈరోజే వీడియో చూస్తున్నారో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు ఆ వర్బ్ ఫామ్స్ని ప్రాక్టీస్ చేయండి, మీకు తెలిసిపోతుంది. కంప్లీట్కి V2 కంప్లీటెడ్, V3 కూడా కంప్లీటెడే. మరి ఇది V2 అని అంటున్నారు, V3 ఎందుకు కాదు సార్ అని అంటే దీని ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటేనే ఇది V3 అవుతుంది.
ఒంటరిగా ఉందంటే అది V2 అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది V2, మనకు కావాల్సింది V2 కాదు కదండి, ఎందుకంటే రీసెంట్లీతో V2 రాదు, ఇంకా V2 గురించి మనం నేర్చుకోవాల్సింది ఇంకా రాలేదు. నెక్స్ట్ చూద్దామా, హ్యాజ్ కంప్లీటెడ్. ఇది మనకు టెన్సెస్తో రిలేషన్ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ, హ్యాజ్. మరి దే అనేది బహువచనం కదా, బహువచనాలకు హ్యాజ్ రాదు కదా, సో ఇది కూడా కాదు. దే ఆర్ కంప్లీటింగ్ అని రాశాను, మరి అదే టెన్స్లో ఉందండి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 అంటే ఏ టెన్స్ వస్తుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అందులో వచ్చే క్లూ వర్డ్స్ వేరు కదా, నౌ, ఎట్ ప్రెజెంట్, ప్రెజెంట్లీ, డోంట్ డిస్టర్బ్, లుక్, హియర్ ఇలాంటి పదాలు అందులో వస్తాయని మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ ఆర్ కంప్లీటింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించింది, అవసరం లేదు. రీసెంట్లీతో హ్యావ్ లేదా హ్యాజ్ రావాలి, హ్యాజ్ ఎందుకు రాదంటే దే ఉంది కాబట్టి ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఉందండి, దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ రీసెంట్లీ. సో మన ఆన్సర్ వచ్చేసి డి. ఇక్కడ ఏమొస్తుంది, దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ రీసెంట్లీ. వాళ్ళు రీసెంట్గా ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఆ రీసెంట్లీ అనే పదం ఎగ్జామినేషన్లో గుర్తుకు రావాలి. ఎలా గుర్తుంటుంది సార్ అంటే పదే పదే వినడం ద్వారా, పదే పదే ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది తప్ప ఓవర్ నైట్ రాదండి. ఏదో ఈరోజు చదివేసి రేపు ఆన్సర్ చేసేస్తా అన్నట్టు కాదు, బాగా అర్థం చేసుకోవాలి, లాజిక్ని కూడా మీరు పట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, షీ డాష్ ఏ న్యూ కార్ జస్ట్ నౌ. ఇప్పుడు మన క్లూ ఏందో చూడండి ఒకసారి. జస్ట్ నౌ అనేటటువంటి ఈ పదం ఇప్పుడే, ఇంతకు ముందే ఓ పని అయిపోయిందని అన్నాను. మరి జస్ట్ నౌ అనేటటువంటి పదం వచ్చిందంటే డే టెన్స్ అండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటిదండి, హ్యావ్, హ్యాస్ ప్లస్ V3. దేనికి హ్యావ్ రావాలి, దేనికి హ్యాస్ రావాలో ఆల్రెడీ మీకు చెప్పానండి. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏముంది, షీ. షీ అంటే ఏకవచనం, మరి షీకి ఏం రావాలి, హ్యాస్ రావాలి. చూద్దాం, హ్యాస్ ప్లస్ V3 ఉండాలి. ఫస్ట్ది ఏముంది, BOUGHT, బాట్ అనేటటువంటి V2 ఉంది. బైకి V2 బాట్. రెండోది చూద్దామా, షీ ఈజ్ బయింగ్. ఓకే, షీ ఈజ్ బయింగ్ ఏ న్యూ కార్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే, ఇంతకు ముందే కార్ కొంటుందని అంటే బాగుంటుందండి. ఆ జస్ట్ నౌ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్తో రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జస్ట్ నౌ అనేది ఒక కంప్లీట్ యాడ్వర్బ్ అండి. అది జస్ట్ మరియు నౌతో ఏర్పడ్డటువంటి యాడ్వర్బ్. ఇప్పుడు ఇందులో మీరు కేవలం నౌ వరకే చూసారనుకోండి, ఆ నౌ అనేది ఏ టెన్స్లో వాడతారండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4. ఆ నౌ మట్టుకే చూసిన ఆయన ఏం చేస్తాడు, బి ఆన్సర్ పెడతాడు. నేను చెప్తుంది మీకు అర్థం కావాలంటే దీనికంటే ముందు వీడియోని చూడాలి మీరు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ షీ ఈజ్ బయింగ్ ఏ న్యూ కార్ జస్ట్ నౌ తప్పండి, జస్ట్ నౌ తోటి ఇంగు ఫామ్ రాదండి, హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 వస్తుంది. ఇక్కడ ఏముంది, షీ హ్యాజ్ బాట్ అనేటటువంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ రెండు ఉన్నాయి. సో మన సబ్జెక్ట్ ఏంటిదండి, షీ. షీకి ఏమొస్తుందండి, హ్యాజ్. ఇక్కడ ఉంది కదా, హ్యాజ్ ప్లస్ V3. షీ హ్యాజ్ బాట్ ఏ న్యూ కార్ జస్ట్ నౌ. ఆమె ఇంతకుముందే కొత్త కార్ కొన్నదని చెప్తున్నాను. సో మన ఆన్సర్ వచ్చేసి సి అండి, ఆప్షన్ డి అవసరం లేదు. ఇలా మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, V2లు V3లు సేమ్గా ఉన్నప్పుడు ఎగ్జామ్లో ఏది V2 ఏది V3 ఎలా గుర్తుపట్టాలంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, బాట్ అనేది V2గా నేను ఐడెంటిఫై చేశాను. మరి బైకి V2 బాట్, V3 కూడా బాటే, కానీ నేను V2నే అంటున్నాను ఎందుకంటే V1 V2లు ఒంటరిగా వస్తాయి. అయితే V3లు V4లు ఒంటరిగా రావు, వాటి ముందు తప్పకుండా మనం హెల్పింగ్ వర్బ్ని రాయాలి టెన్స్ని ఫామ్ చేయడం కోసం. ఇక్కడ చూడండి, బాట్ అనేది V2, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి బాట్, కానీ దీన్ని V3 ఎందుకన్నాను చూడండి. ఇక్కడ దీని ముందు ఏముందండి, ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది, అంటే V3 హెల్పింగ్ వర్బ్ సహాయంతో వస్తుంది టెన్సెస్లో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. V3 ఐడెంటిఫై చేస్తున్నారంటే దాని ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాల్సిందే. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి 1 or 2 ఎగ్జాంపుల్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు ఇంకొంత క్లారిటీ ఇస్తాను ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించి. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు అండ్ రమేష్ డాష్ ఫ్రమ్ ముంబై జస్ట్ నౌ. మన క్లూ ఏముంది ఇక్కడ, జస్ట్ నౌ. జస్ట్ నౌ అనేటటువంటి ఈ పదం ఏ టెన్స్లో వాడతాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. స్ట్రక్చర్ ఏంటిది, హ్యావ్, హ్యాస్ ప్లస్ V3. సబ్జెక్ట్ ఏంటిది మరి ఇక్కడ, రాజు అండ్ రమేష్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు. మరి సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, హ్యావ్ వాడాలన్నా హ్యాస్ వాడాలన్నా. బహువచనాలకు హ్యావ్, ఏకవచనాలకు హ్యాజ్. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ సబ్జెక్టు ఏకవచనమో బహువచనమో సార్ అంటే నో డౌట్ ఈ సబ్జెక్టు ప్లూరల్. సో ప్లూరల్కి ఏమొస్తుంది, హ్యావ్ ప్లస్ V3 ఆన్సర్ చేయాలి, ఎందుకంటే క్లూ జస్ట్ నా ఉంది కాబట్టి. ఆప్షన్స్ చూద్దామా, రిటర్న్ అనేటటువంటి V1 ఉంది, మనకు అవసరం లేదు. నెక్స్ట్ రిటర్న్స్ అనేటటువంటి ఇంకొక V1 ఎస్ కలిపినటువంటి V1 ఉంది, అది అవసరం లేదు. ఇక్కడ ఏం కనబడుతుంది, హ్యాజ్ రిటర్న్డ్ అనేటటువంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ మరియు మెయిన్ వర్బ్ ఉంది, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ కనబడుతుంది. తప్పకుండా మీకు రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు ఆప్షన్స్లో రెండు కూడా ఇస్తాడండి, ఇచ్చి మీకు సబ్జెక్ట్ దగ్గర ఇబ్బంది పడతాడు.
ఈ సబ్జెక్ట్స్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో మీకు నేను సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ దగ్గర క్షుణ్ణంగా నేర్పిస్తాను. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఉంటే ఏం రాయాలి, ఏదర్ ఆర్ ఉంటే ఏం రాయాలి, నేదర్ నార్ ఉంటే ఏం రాయాలి, అండ్ ఉంటే ఏం రాయాలి, ఆర్ ఉంటే ఏం రాయాలి, ఇలాంటి మనం సబ్జెక్ట్స్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది ఒక సెపరేట్ టాపిక్ అండి. ప్రస్తుతానికి మనకు ఇక్కడ సబ్జెక్టు బహువచనం ఉంది కాబట్టి హ్యాజ్ రిటర్న్ రాదండి. అందుకే సగం చూడొద్దు అంటున్నాను బిట్ని. సగం చూసిన వ్యక్తి రమేష్ వరకే చూస్తాడు లేదా రాజు వరకే చూస్తాడు, అప్పుడు ఆన్సర్ సి కదా అని అనుకుంటాడు. తప్పండి, ఇదంతా ఒక సబ్జెక్ట్ అండి. సో ఇప్పుడు ఇదంతా కలిపితే రాజు అండ్ రమేష్ ఇద్దరు వ్యక్తులు అయ్యారు కాబట్టి బహువచనం హ్యావ్ రిటర్న్డ్ మన యొక్క ఆన్సర్ అవుతుందండి. రాజు అండ్ రమేష్ హ్యావ్ రిటర్న్డ్ ఫ్రమ్ ముంబై జస్ట్ నౌ. వాళ్ళు ఇంతకుముందే ముంబై నుంచి రిటర్న్ అయ్యారని మనం చెప్తూ ఉన్నట్టు అర్థం. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి డి అండి. ఓకే, నెక్స్ట్ స్టార్ మార్క్ ఎగ్జాంపుల్ అనొచ్చు రకంగా చూద్దాం. మై బ్రదర్ డాష్ ద అసైన్మెంట్ ఎట్. ఇక్కడ ఏం కనబడుతుంది మనకు క్లూ, ఎట్ అనేటటువంటి పదం. ఎట్ అంటే అర్థం ఏంటిది అని అంటే ఇంకా. ఒక్కసారి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీ మనసులో ఇంకా తోటి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. టెన్సెస్ని మనం కంప్లీట్ చేసామా, ఇంకా చేసామా, చేయలేదు. ఏమొస్తుంది మీ మైండ్లో? ఇంకా చేయలేదు. మీరు ఉద్యోగాలు సాధించారా, ఇంకా సాధించలేదు. మనం సిలబస్ కంప్లీట్ చేసామా, ఇంకా చేయలేదు. మనం ఎగ్జామ్స్ రాసారా, ఇంకా రాయలేదు. పూర్తిగా గ్రామర్ని నేర్చుకున్నారా, ఇంకా నేర్చుకోలేదు. ట్రైనింగ్ని పూర్తి చేశారా, ఇంకా పూర్తి చేయలేదు. చూడండి, తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా ఇంకా తోటి మనకి ఏమొస్తుంది అని అంటే లేదు, కాదనేటటువంటి నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీ మైండ్లో. మరి ఎట్ అనే పదం వచ్చిందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటిది? మై బ్రదర్, ఏకవచనం. 2 పదాలు ఉంటే బహువచనం కాదండి. చాలామందికి ఇంకా డౌట్ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ యువర్ బ్రదర్ పెట్టినది ఏకవచనమే. అర్థమైందా? యువర్ బ్రదర్ 2 పదాలు ఉన్నాయని బహువచనాలు అని అస్సలు అనుకోవద్దు. మై బ్రదర్ అన్నప్పుడు ఏకవచనం, ఒకటే వ్యక్తి. ఓకే, మై బ్రదర్ డాష్ ద అసైన్మెంట్ ఎట్. ఇప్పుడు చూద్దామా, సబ్మిట్స్ అనేటటువంటి V1 ఉంది. ఈ V1 ఆన్సర్ పెట్టాలంటే ఎట్ ఉండవద్దు, రెగ్యులర్లీ ఉండాలి. అప్పుడు నా ఆన్సర్ నో డౌట్ ఏ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈజ్ సబ్మిటింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఎట్టు బదులుగా నేను నౌ, NOW నౌ అనేటటువంటిది వస్తే క్లూ వర్డ్గా నా ఆన్సర్ బి అయ్యేది, ఈజ్ సబ్మిటింగ్ అని. కానీ మన క్లూ వర్డ్ ఏముంది అక్కడ? ఎట్ అనే పదం ఉంది. మరి ఎట్ వచ్చిందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మీకు ఏం కనబడుతుంది ఇక్కడ? హ్యాజ్ ప్లస్ V3 కనబడుతుంది. ఓహో, హ్యాజ్ ప్లస్ V3 అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎట్ అనే పదం వచ్చిందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడాలి. సబ్జెక్ట్ మై బ్రదర్ అని ఏకవచనం ఉంది. సో నో డౌట్ నా ఆన్సర్ సి అవుతుందని చాలామంది అనుకుంటారండి. మై బ్రదర్ హ్యాస్ సబ్మిటెడ్ ద అసైన్మెంట్ ఎట్. మా బ్రదర్ అసైన్మెంట్స్ ఇంకా సబ్మిట్ చేశాడు. ఇంకా సబ్మిట్ చేశాడు అంటామా, ఇంకా సబ్మిట్ చేయలేదంటామా? ఇంకా సబ్మిట్ చేయలేదంటామండి. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీకు ఎట్ అనే పదం క్లూగా వస్తే మీ ఆన్సరు హ్యావెంట్ లేదా హ్యాజెంట్ ప్లస్ V3గా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టార్ మార్క్ పెట్టండి. హ్యావెంట్ లేదా హ్యాజెంట్ నెగిటివే రావాలి. ఎందుకు రావాలనేది మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడే తెలుగులో ఇచ్చాను నేను. సో సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? మై బ్రదర్. మనకి ఇక్కడ నాట్, హ్యాస్తో నాట్ ఇక్కడ ఉందండి, ఆప్షన్ డీలో ఉంది. మై బ్రదర్ హ్యాజెంట్ సబ్మిటెడ్ ద అసైన్మెంట్ ఎట్. మా బ్రదర్ ఇంకా అసైన్మెంట్ని సబ్మిట్ చేయలేదు అని అంటున్నాను. సో ఎట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నాట్ కలపాల్సి వచ్చింది హ్యాస్కి. ఒకవేళ ఇలా మై బ్రదర్ లేకుండా స్టూడెంట్స్ అని ఉంటే, మై స్టూడెంట్స్ అని బహువచనం ఉంటే హ్యావెంట్ అనేటటువంటి ఆన్సర్ని నేను చేసేవాడిని అండి. సో ఈ రకంగా మనం ఎట్ అనే పదం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. సో నా ఆన్సర్ ఇక్కడ వచ్చేసి డి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మీరు బిట్స్ని ట్యాకిల్ చేస్తే ఎగ్జామినేషన్స్లో తప్పకుండా మార్క్స్ సాధించవచ్చండి. మరి హ్యావ్, హ్యాస్ దేనికి వాడాలనేది మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. ఇక్కడ నెగిటివ్ ఎప్పుడు వాడాలంటే ఎట్ అనేటటువంటి పదం వచ్చిన. నేను సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ దగ్గర క్వశ్చనింగ్ ఎలా ఉండాలి, నెగిటివ్ ఎలా ఉండాలనేటటువంటి విషయాలను మీతో డిస్కస్ చేశాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ దానికి ఇచ్చి, ఒక చిన్న షార్ట్ ఫామ్ మనల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ షార్ట్ ఫామ్ గురించి కూడా నేర్చుకొని తర్వాత మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుందాం. మనం పార్ట్ 1, పార్ట్ 2లో ఆల్రెడీ ఒక టెన్స్కి ఏ హెల్పింగ్ వాడాలనేది ఒక చిన్న టేబుల్ సహాయంతో నేర్చుకున్నాం. దాన్నే సబ్స్టిట్యూషన్ టేబుల్ అంటారు. అది ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా ఒక ఇంపార్టెంట్ బిట్టే. సబ్స్టిట్యూషన్ టేబుల్ని ఏ మెథడ్స్లో వాడాలనేది, బైలింగ్వాల్లో వాడాలన్నా, డైరెక్ట్ మెథడ్లో వాడాలన్నా, ఇదంతా ఒక చిన్న క్వశ్చన్ అండి. దానికి సంబంధించి మనం సెపరేట్గా నేర్చుకోవాలి మెథడాలజీ క్లాసెస్లో. అవి అతి త్వరలో నేను స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వాడాలి. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. చూడండి, గతంలో ఒక పని అయిపోయింది, దానికి ఎలాంటి టైం లైన్ని మెన్షన్ చేయట్లేరు, మీ మైండ్లో ఫ్రెష్గా ఉందన్నప్పుడు ఆ యాక్షన్ మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడొచ్చు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్కి బాగా వర్తిస్తుంది. మీకు ఎగ్జామినేషన్స్తో దానికి పెద్ద సంబంధం ఏం లేదు.
ఇక్కడ ఐ హ్యావ్ అటెండెడ్, ఐకి ఏమొస్తుందండి హ్యావ్. ఐ ఏకవచనం అయినప్పటికీ హ్యాజ్ రాదు, హ్యావే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యావ్, వీ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, యూ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, దే హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. అదే హీకి అయితే ఏమొస్తుందండి హీ హ్యాజ్ అటెండెడ్ ద పార్టీ, షీ హ్యాజ్ అటెండెడ్ ద పార్టీ, ఇట్ హ్యాజ్ అటెండెడ్ ద పార్టీ. రాము ఏకవచనం కాబట్టి రాము హ్యాజ్ అటెండెడ్ ద పార్టీ. స్టూడెంట్స్ బహువచనం కాబట్టి స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. నెగటివ్ రాయాలంటే ఏముంది సార్ అంటే కేవలం దీనికి నాట్ కలిపితే సరిపోతుంది కదండి. ఓకే, హ్యావెంట్ మరియు హ్యాజెంట్. ప్రశ్న తయారు చేయడం అంటే కూడా చాలా ఈజీ కదండి. దీని ముందు మనం హ్యావ్ లేదా హ్యాజ్ రాసేస్తే మనకు ప్రశ్న తయారు చేయవచ్చు. హ్యావ్ యూ అటెండెడ్ ద పార్టీ, హ్యాజ్ హీ అటెండెడ్ ద పార్టీ అని చివరికి మనం క్వశ్చన్ మార్క్ పెట్టవచ్చు. అయితే హ్యావ్ హ్యాజ్కి సంబంధించి WH వర్డ్స్కి సంబంధించి ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ ఉంటుందండి. అది నేను ఫర్దర్గా క్లాసెస్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో తప్పకుండా మెన్షన్ చేస్తాను. హ్యావ్ హ్యాజ్కి WH క్వశ్చన్స్లో ఉన్నటువంటి ఒక చిన్న ఎక్స్క్లూజన్ ఏంటనేది మనం నేర్చుకుందాం. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ సబ్జెక్ట్ ఏందని మీకు ఇంకొద్ది క్లారిటీ రావాలని మరి కొంత విషయాన్ని నేర్చుకుందాం. బోర్డు పైన నేను ఒక 2 వాక్యాలను రాశాను. ఫస్ట్ ఆ వాక్యాలు నిజ జీవితంలో మనం వాడుతున్నామా లేదా మీకు తెలిసిపోతుందండి నేను చదవగానే. హైదరాబాద్కి వెళ్ళామంటే ఐ గాన్ టు హైదరాబాద్. ఓకే, టీ తాగినామంటే ఐ డ్రంక్ టీ, ఐ ఈటెన్ ఫుడ్, ఐ రిటర్న్ ఎగ్జామ్ అని మనం వాడుతూ ఉంటాం. ఇది చాలా తప్పండి. మీకు ఒక విషయం చెప్పాను నేను, ఎప్పుడైనా V3ని మనం ఒంటరిగా వాడడానికి వీల్లేదని. దాని ముందు మనం హెల్పింగ్ వర్బ్ పెడితేనే సరి అయినటువంటి టెన్స్ని ఫామ్ చేయవచ్చు. V3లను V4లను ఒంటరిగా వాడినప్పుడు అది నాన్ ఫైనైట్, ఆ నాన్ ఫైనైట్ క్లాజులు అదంతా ఒక సెపరేట్ టాపిక్ అండి మనకు. కాకపోతే టెన్స్లను ఫామ్ చేయాలి అన్నప్పుడు మీరు V3లను ఒంటరిగా రాయడానికి వీల్లేదు. దీనికి ఏంటి సార్ సొల్యూషన్ అంటే ఆ V3 ముందు తప్పకుండా మీరు ఒక హెల్పింగ్ వర్బ్ని రాయాలి, లేదా వాటి స్థానంలో మీరు కనీసం V2 రాసైనా మీ వాక్యాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను సరి చేయాలంటే గాన్ అనేటటువంటిది V3 కదండి. గో, వెంట్, గాన్, గోయింగ్ మనకు తెలుసు వెబ్ ఫార్మ్స్. గో, వెంట్, గాన్ అండ్ గోయింగ్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ V3ని డైరెక్ట్గా రాశాను. అలా రాయకూడదు, హెల్పింగ్ వర్బ్ ఉండాలి. సో ఈ గాన్ ముందు ఒకవేళ నేను ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ అంటే పర్ఫెక్ట్గా వాక్యం తయారవుతుందండి. సార్ నాకు ఈ హ్యావులు హ్యాజులు తెలియదు సార్ అంటే దాని బదులు V2 రాయొచ్చండి. మీరు ఆ V2 గురించి నేను సింపుల్ పాస్ట్ టెన్స్ దగ్గర మీకు నేర్పిస్తాను. సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను. మీరు ఈ మొత్తం హ్యావులు హ్యాజులు V3లు నాకు అవసరం లేదు. పక్కకి ఎలాంటి క్లూ వర్డ్స్ నేను రాయలేదండి. సర్వసాధారణంగా మాట్లాడేటప్పుడు V3ని ఒంటరిగా రాయకూడదు, చెప్పకూడదు. దాని ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాల్సిందే. సో ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ అన్న, ఈ రిస్క్ నాకు వద్దు సార్ అంటే మీరు V2 కూడా రాయొచ్చండి. ఐ వెంట్ టు హైదరాబాద్ అనండి. నెక్స్ట్ ఐ డ్రంక్ టీ అన్నాను, ఇక్కడ కూడా అదే చేశాను. మనకు డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్ మరియు డ్రింకింగ్. చాలామందికి తెలియదు ఏంటంటే V2లేనండి. ఎక్కువ మందికి తెలిసిన ఏంటంటే V1లు, V4లు, V3లే. కానీ V2లను చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జామినేషన్స్లో అవే ఇబ్బంది పెడతాయి మనల్ని. ఇక్కడ డ్రంక్ తెలుసు కానీ డ్రంక్ V2 ఏంటిది డ్రాంక్ అని గుర్తుండదండి. దీన్ని సరి చేయాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ ఐ హ్యావ్ డ్రంక్ టీ అనొచ్చు, ఎందుకంటే V3ని ఒంటరిగా రాయలేము. ఇంకొద్ది సరి చేయాలంటే ఈ హ్యావ్ డ్రంక్ మొత్తం తీసేసి ఐ డ్రాంక్ టీ అన్న అయిపోతుంది కదా V2 పెడితే, ఎందుకంటే V2 ఒంటరిగా వస్తుంది. ఐ డ్రింక్ టీ అనండి, కనీసం V1 అని వస్తుంది. ఇక్కడ అట్లీస్ట్ ఐ గో టు హైదరాబాద్ అనండి, కానీ గాన్లు V3లు ఇట్లా ఒంటరిగా రాయడానికి వీల్లేదని మీ నోటీస్లో ఉంచడం కోసం. ఎందుకు సార్ అంటే మిమ్మల్ని కొద్దిగా మెంటలీ ప్రిపేర్ చేస్తున్నానండి నెక్స్ట్ పార్ట్ కోసం. నేను ఎప్పుడైతే సింపుల్ పాస్ చేస్తానో ఈ విషయాలు మీకు అక్కడ ఉపయోగపడతాయి, మరియు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ దగ్గర కూడా ఉపయోగపడతాయి. అందుకే ఈ విషయాలను నేను ఇక్కడ మీ మైండ్లో వస్తున్నాను. మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థం చేసుకోండి. సింపుల్ లాజిక్, V3 ఒంటరిగా రాయకండి. ఓకే, ఇప్పుడు ఎంతోమందిని కన్ఫ్యూజ్ చేసేటటువంటి విషయాన్ని ఇక్కడ రాశాను నేను. సార్ ఇది హీ ఈజా లేదా హీ హ్యాజా, నేను ఎట్లా గుర్తుపట్టాలి సార్ ఎగ్జామినేషన్లో అని అంటే చూడండి, ఈ షార్ట్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ కాంట్రాక్షన్ ఏదైతే ఉందో రెండింటికి వాడొచ్చండి. దేనికి తెలుసా, హీ ఈజ్కి వాడొచ్చు, హీ హ్యాస్కి వాడొచ్చు. సార్ మరి ఇది హీ ఈజ్ అని గుర్తుపెట్టుకోవాలా, నేను హీ హ్యాజ్ అని గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే, హీ ఈజ్ అని వచ్చిందంటే నెక్స్ట్ మీకు V4 వస్తుందండి, హీ హ్యాజ్ వచ్చిందంటే నెక్స్ట్ V3 వస్తుంది. ఉదాహరణకు నేనేమన్నాను ఇక్కడ, హీ ఈజ్ కమింగ్ నౌ అని అన్నాను. ఇప్పుడు మీ క్లూ వర్డ్ ఏంటిది ఇక్కడ, నౌ. పక్కకి ఏముంది చూడండి, ఇక్కడ V4 ఉందంటే ఈజ్ AMR ప్లస్ V4ఏ కదా. సో ఇక్కడ ఏముంది చూడండి, హీ ఈజ్ అన్నట్టు, ఇది హీ ఈజ్ కమింగ్ నౌ. దీనికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను, హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ అని. మన క్లూ ఏంటిది, సగం చూడొద్దు, నౌ కాదు, జస్ట్ నౌ. అర్థమైందా,
జస్ట్ నో ఏ టెన్స్లో వాడతాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. స్ట్రక్చర్ ఏంటిది, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. హీకి ఏమొస్తుంది, హ్యాస్. ఎట్లా గుర్తుపెట్టారు సార్ అంటే పక్కకి ఏముంది, కమ్ అనే V3 ఉంది. సార్ కమ్ V1 కదా సార్ అంటే గుర్తుపెట్టుకోండి, కమ్ కేమ్ V3 కమ్, కమ్ కేమ్ కమ్, V1 అదే V3 అది, అర్థమైందా? సో హీ హ్యాస్ కమ్ జస్ట్ నౌ. ఇక్కడనేమో ఈజ్ అన్నాను, ఇక్కడనేమో హ్యాజ్ అన్నాను. ఎలా గుర్తుపట్టారు సార్ అంటే ఈజ్ పక్కకు V4 ఉంటుంది, హ్యాజ్ పక్కకు V3 ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. సో రెండు కాంట్రాక్షన్స్ కరెక్టేనండి. పక్కకున్నది V4 V3 అబ్జర్వ్ చేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన విషయం, మరియు ఒక కాంట్రాక్షన్ ఫామ్ ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంది, దాని యొక్క క్లారిటీ ఇది. ఓకే, ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా దాన్ని పార్ట్ 4లో నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే దాని నెక్స్ట్ పార్ట్లో కూడా నేను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుందాం. ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి చివరి సబ్ టెన్సే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి సబ్ టెన్సెస్ బాగా అర్థమవుతే పాస్ట్ టెన్స్ మరియు ఫ్యూచర్ టెన్స్ని నేర్చుకోవడం చాలా ఈజీ. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి, మెయిన్ వర్బ్స్ ఏంటిది, స్ట్రక్చర్ ఏంటిది, యూసేజ్ ఏంటిది, హింట్స్ ఏందో చూద్దాం. చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం హ్యావ్ లేదా హ్యాజ్ లని వాడాం. కాకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చిన్న బి యొక్క ఫామ్ని తగిలిస్తున్నాం. హ్యావ్ బీను లేదా హ్యాస్ బీన్ని మనం ఇందులో రాయాలి. మరి ఇది ఏ టెన్స్ అండి, కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ అంటే నో డౌట్ మనం వాడాల్సింది ఏంటిది, V4. మీకు ఆల్రెడీ చెప్పాను 12 సబ్ టెన్సెస్లో 6 కంటిన్యూస్ టెన్స్లు ఉన్నాయి. 6 కంటిన్యూస్ టెన్సెస్లో మనం ఇంక్ ఫామ్నే వాడాలి. దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యావ్ దేనికి వస్తుంది, ఐ వి యూ దేలకు హ్యావ్ వస్తుంది, అంటే బహువచనాలకు హ్యావ్ వస్తుంది అని ఆల్రెడీ నేర్చుకున్నాం. సో హ్యావ్ బీన్ కూడా ఐ వి యూ దే మరియు బహువచనాలకు హ్యావ్ బీన్ వస్తుంది. హ్యాజ్ అనేది ఏకవచనాలకు వాడాం కదండి, హీ షీ ఇట్ మరియు సింగులర్స్కి మనం ఏం వాడినాం, హ్యాజ్ వాడాం. సో ఇక్కడ మనం హ్యాస్ బీన్ని వాడాలి. సో హ్యావ్ బీన్ వచ్చేసి ఐతో సహా అన్ని బహువచనాలకు, హ్యాస్ బీన్ అనేది హీ షీ ఇట్ మరియు ఏకవచనాలకు హ్యాస్ బీన్ వాడాలని గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, సార్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ పక్కకు మీరు V4 రాశారు, నేను ఎక్కడో V3ని కూడా చూసిన సార్, అదేంటి సార్ అని అంటే అది ప్యాసివ్ ఫామ్ అండి. మనం ఇంకా టెన్స్లోనే పూర్తి చేయలేదు. ఆ టెన్స్లను పూర్తి చేసిన తర్వాత ఎక్కడ మనం హ్యావ్ బీన్లు హ్యాస్ బీన్లను ప్యాసివ్ వేస్లో వాడాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ పూర్తి అవగాహన నేర్పరచుకుందాం, ఆ తర్వాత అటువైపు వెళ్దాం. ప్రస్తుతానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 తోటి కలిసి ఆ టెన్స్ని ఏర్పాటు చేసుకుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక యూసేజ్ని ఖచ్చితంగా తీయాల్సి ఉంది కదండి. మరి ఈ సందర్భం ఏ సందర్భంలో మనం ఈ టెన్స్ని వాడాలి, ఒక్కొక్క టెన్స్కో సందర్భం ఉండే. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో వాడాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని రెగ్యులర్ యాక్షన్స్, ఆన్ గోయింగ్ యాక్షన్స్కి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాం. మరి ఈ టెన్స్ని ఏ సందర్భంలో వాడాలి సార్ అని అంటే దిస్ టెన్స్ ఈజ్ యూస్డ్ ఫర్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ ఇన్ ప్రెజెంట్. ఒక పని గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే మనం ఈ టెన్స్ని వాడాల్సి ఉంటుందండి. గతంలో ప్రారంభం కావాలి మరియు ప్రస్తుతంలో కూడా కొనసాగుతూ ఉండాలి. ఆ గతానికి సంబంధించినటువంటి సమయాన్ని మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎప్పటి నుండి ఆ పని జరుగుతూ ఉందని చెప్పడానికి. ఇప్పుడు అదే ఇక్కడ రాశాను, ఫర్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ ఇన్ ప్రెజెంట్. ఒక పని గతంలో మొదలై ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు అర్ధగంట నుంచి టెన్సెస్ నేర్పిస్తూ ఉన్నాను. గతంలో ప్రారంభమైంది అర్ధగంట ముందు, ఇంకా ఆ పని కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్నది వేరు, గతంలో ప్రారంభమై ఇంకా కొనసాగుతున్నది వేరండి. మీరు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతమే కొనసాగాలి, దాని క్లూ వర్డ్స్ వేరండి. నౌ, ఎట్ ప్రెజెంట్, ప్రెజెంట్లీ, ఆ క్లూ వర్డ్స్ వేరు. మరి ఇక్కడ వస్తున్నటువంటి క్లూ వర్డ్స్ ఏంటి సార్ అంటే రెండండి. ఏంటివి అని అంటే సిన్స్ మరియు ఫర్లు. సారీ, సిన్స్ ఫర్ని ఎక్కడ చూసామంటే మీరు ప్రిపోజిషన్స్ పార్ట్ 2 అనేటటువంటి వీడియోలో మీకు ఆల్రెడీ క్షుణ్ణంగా సిన్స్ ఫర్లను విత్ షార్ట్ కట్స్ నేర్పించాను. నేను జనరల్గా నేను షార్ట్ కట్స్ని నమ్మను, ఒక క్లూ ఇచ్చాను అనుకో రాదండి అక్కడ. సో సిన్స్ మరియు ఫర్ యొక్క యూసేజ్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిందే. సిన్స్ పక్కకి ఏమొస్తుంది, ఎగ్జాక్ట్ టైం, ఖచ్చితమైన సమయం వస్తుందని నేర్పించాను. ఫర్ తోటి ఏమొస్తుంది, పీరియడ్ ఆఫ్ టైం, గడిపిన సమయం వస్తుందని చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే పైన ఉన్నటువంటి ఐ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీరు అందులో ప్రిపోజిషన్ పార్ట్ 2లో సిన్స్ మరియు ఫర్ యొక్క యూసేజ్ కంప్లీట్గా అర్థమవుతుందండి. అక్కడ కూడా మెన్షన్ చేశాను. మళ్ళీ ఈ 2 పదాలను టెన్సెస్ నేర్పించేటప్పుడు కూడా తీసుకొస్తానండి. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కంప్లీట్ థియరీ అండి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ విత్ V4 వస్తాయండి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4. ఇది ఆన్ గోయింగ్ యాక్షన్స్కి కాదండి, గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి పనులకు వాడాలండి. ఫర్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ ఇన్ ప్రెజెంట్. క్లూ వర్డ్స్ ఏంటి సార్ అంటే సిన్స్ మరియు ఫర్లు. సిన్స్ తోటి ఖచ్చితమైన సమయం వస్తుంది, ఫర్ తోటి పీరియడ్ ఆఫ్ టైం, గడిపిన సమయం వస్తుందండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది.
1 or 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మన ఎగ్జామినేషన్స్లో ఎలా మనం ఈ బిట్స్ని ట్యాకిల్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను విత్ ఆప్షన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని గతంలో పని ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతుంటే వాడాలి. ఐ వి యు దే బహువచనాలకు హ్యావ్ బీన్ వస్తుంది. హీ షీ ఇట్ ఏకవచనాలకు హ్యాస్ బీన్ వస్తుందండి. ఆల్రెడీ హ్యావ్ హ్యాస్లను ఎలా వాడాలి, ఏ సబ్జెక్ట్ వాడాలో నేర్పించాను. సిమిలర్గానే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లను వాడాలి. అయితే మనకు క్లూ వర్డ్స్ ఏముంటాయని చెప్పాను ఈ టెన్స్కి వచ్చేసరికి 2 సిన్స్ మరియు ఫర్లు. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఐ డాష్ ఇంగ్లీష్ సిన్స్ 2007. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం కనబడుతుంది. మరి సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం ఎక్కడ వాడతామండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. దాని స్ట్రక్చర్ ఏంటిదండి? హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4. సబ్జెక్ట్ ఏంటిది మరి? ఐకి ఏం రావాలి? హ్యావ్ బీన్ రావాలని నేర్చుకున్నాం. డైరెక్ట్గా మనకు నాలెడ్జ్ ఉంటే ఆప్షన్ని వెతికి ఆన్సర్ చేసేయచ్చు. లేదు సార్ అన్నప్పుడు ఒక్కొక్క ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ చూద్దామా? టీచ్ V1. సిన్స్లు ఫర్లు V1 తోటి రావు కదా. హ్యాస్ బీన్ టీచింగ్, నో డౌట్ ఇది మనకు సరిపోయేటటువంటి స్ట్రక్చరే. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనేటటువంటివి ఈ టెన్స్లోనే వాడతాం. మరి సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? ఐ ఉంది. ఐకి హ్యాస్ బీన్ వస్తుందా? రాదు. నెక్స్ట్ చూడండి, సి ఐ ఆమ్ టీచింగ్. నేను చెప్తున్నా కదా, 90% విద్యార్థులు ఎవరికైతే పూర్తి అవగాహన లేదో వాళ్ళు పెట్టే ఆన్సర్ సి అవుతుందండి. ఎందుకు సార్? ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2007 కరెక్ట్ అనుకుంటారండి. కానీ గుర్తుపెట్టుకోండి, సిన్స్ అనేది ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4లతో రాదండి. ఒకవేళ మీరు ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇలా మీరు ఆన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ సిన్స్ ఉండొద్దండి, ఫ్రమ్ ఉండాలని గుర్తుపెట్టుకోరు. ఒకవేళ ఫ్రమ్ ఉంటే మీరు నో డౌట్ యూ కెన్ గో ఫర్ సి. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ 2007 అని చెప్పుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎగ్జామినేషన్స్లో అది మిమ్మల్ని టెస్ట్ చేయడు. సిన్స్లో ఫర్లతోటే టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఏది ఇచ్చినా ఆన్సర్లు ఐ యామ్ టీచింగ్ పెట్టేటోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. సిన్స్ వచ్చినప్పుడు, ఫర్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4ని ఆన్సర్ చేయాలి. మన ఆప్షన్ నెక్స్ట్ ఏమో చూద్దామా? హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్. ఇది మన యొక్క సరి అయినటువంటి ఆప్షన్. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2007. నేను ఇంగ్లీష్ టీచ్ చేయడం 2007 సంవత్సరంలో మొదలుపెట్టాను. 2021 ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక పని గతంలోనే 2007లో ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి నేను ఈ టెన్స్ని వాడానండి. ఓకే, నెక్స్ట్ రెండవది, 1 ఆఫ్ మై స్టూడెంట్స్ డాష్ ఫర్ 2 hours. మన క్లూ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఫర్ తోటి గడిపినటువంటి సమయాన్ని ఇచ్చాడు. ఎందుకు ఫర్ వాడాను, ఎందుకు సిన్స్ వాడాను ఇక్కడ టాపిక్ కాదండి. ఆల్రెడీ చెప్పాను, నేను ప్రిపోజిషన్స్ పార్ట్ 2లో ఆల్రెడీ నేర్పించాను మీకు. అక్కడ వెళ్ళి ఒకసారి చూడండి మీరు సిన్స్ ఫర్లు ఎక్కడ వాడాలనేది. సో సిన్స్ తోటి ఎగ్జాక్ట్ టైం, ఫర్ తోటి పీరియడ్ ఆఫ్ టైంని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది నా క్లూ అండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క క్లూ. సో నేను ఏం చేయాలి? ఆన్సర్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ చేయాలి. ఫస్ట్ ఏముంది? ఓన్లీ V4. ఆల్రెడీ విషయం చెప్పిన, V3లను V4లను ఒంటరిగా రాయొద్దు. ఓకే, నెక్స్ట్ ఏం కనబడుతుంది? హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇది మనకు సరిపోయేటటువంటి ఆప్షనే. మన యొక్క సబ్జెక్ట్ ఏముందో చూద్దామా? 1 ఆఫ్ మై స్టూడెంట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, 1 ఆఫ్ మై స్టూడెంట్స్, నా స్టూడెంట్స్లలో ఒకరు. ఎవరైతే సగమే చూస్తారో, స్టూడెంట్స్ వరకే చూస్తారో ఆన్సర్ ఇది పెట్టి వచ్చేస్తారు. సబ్జెక్ట్ ఓన్లీ స్టూడెంట్స్ కాదండి, 1 ఆఫ్ మై స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్. సో ఆ 1 ఆఫ్ మై స్టూడెంట్స్ అంటే ఇక్కడ బహువచనం కనపడగానే ఇది బహువచనం కదా అని అనుకోకండి. ఇది రాసే పద్ధతి అండి. నేను ఇది ఎలా రాయాలి, 1 ఆఫ్ వచ్చినప్పుడు ఏం రాయాలి, మోస్ట్ ఆఫ్ వచ్చినప్పుడు ఏం రాయాలి అనేది మళ్ళీ అది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ అండి. ప్రస్తుతానికి ఇలా 1 ఆఫ్ వచ్చినప్పుడు నో డౌట్ ఇక్కడ బహువచనమే ఉంటుంది. కానీ ఇదంతా కూడాను ఏకవచనం అని గుర్తుపెట్టుకోండి. ఇదంతా సింగులర్. ఎందుకు సార్ సింగులర్ అంటే స్టూడెంట్స్లో ఒకరు కాబట్టి. సో హ్యావ్ బీన్ అనేది బహువచనాలకు వస్తుంది, సరిపోదు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉంది. 1 ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. నా స్టూడెంట్స్లో ఒకరు ఏం చేస్తుండే? ఆయన 2 గంటల నుంచి ఆడుకుంటూనే ఉంది. ఓ పని ఎప్పుడు ప్రారంభమైంది? 2 గంటల కంటే ముందు ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అర్థమైందా? సో 2 hours నుంచి ఆ పని కొనసాగుతూనే ఉంది. ఇక్కడ నా సబ్జెక్ట్ ఏకవచనం, సో నా ఆన్సర్ సి. సో 1 ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 1 or 2 ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేసి మనం ఈ సెషన్ని కంక్లూడ్ చేద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. యువర్ బ్రదర్ డాష్ సిన్స్ మార్నింగ్. మన క్లూ ఏముంది ఇక్కడ? సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం ఉంది. సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం ఎందులో వాడతాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. నా సబ్జెక్ట్ ఏంటిది? యువర్ బ్రదర్. 2 పదాలు ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఈజ్ క్రయింగ్ అంటే ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 సిన్స్ తోటి రావు. క్రైడ్ అనేది V2. అసలు పాస్ట్ టెన్స్ గురించి మనం నేర్చుకోలేదు, అసలు సిన్స్ ఫర్ తోటి పాస్ట్ టెన్స్ వాడనక్కర్లేదు. నెక్స్ట్ ఏం కనబడుతుంది? హ్యావ్ బీన్ ప్లస్ V4 కనబడుతుంది. ఇప్పుడు చాలామంది ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఇక్కడ యువర్ బ్రదర్ అన్నప్పుడు యూ కనబడుతుంది. యూ అంటే సార్ ఇది బహువచనం కదా, హ్యావ్ బీన్ ప్లస్ V4 రాయాలన్నా సార్ అంటే
ఇక్కడ యూ లేదండి, యువర్ బ్రదర్ అని ఉంది. ఆ యువర్ బ్రదర్ అనేది ఏకవచనం అని గుర్తుపెట్టుకోరు. ఇది ఏంటిది? సింగులర్. ఇట్ ఈస్ నాట్ ప్లూరల్. సో యువర్ బ్రదర్ హ్యావ్ బీన్ కాదు, ఇది తప్పు. మన ఆన్సర్ ఏమవుతుంది? హ్యాస్ బీన్ క్రయింగ్ అనేది అవుతుంది. యువర్ బ్రదర్ హ్యాస్ బీన్ క్రయింగ్ సిన్స్ మార్నింగ్ అనేది. సో మన ఆన్సర్ వచ్చేసి డి. సో యువర్ అని వచ్చినప్పుడు అది మీరు బాగా జాగ్రత్త చూడాలి. యువర్ బ్రదర్స్ అని ఉంటుంటే మీ ఆన్సర్ సి అయ్యేది, యువర్ బ్రదర్స్ అని ఉంటుంటే. కానీ బ్రదర్స్ లేదు కదా, యువర్ బ్రదర్ అనే ఉంది. సో కేవలం మీరు యువర్ అంటే యూ తోటి వచ్చింది కదా, ఇది బహువచనం కదా అని అనుకోవడానికి వీల్లేదండి. నెక్స్ట్, ద టీచర్స్ డాష్ వర్కింగ్ ఇన్ రిమోట్ ఏరియాస్ ఫర్ 15 years. మనకి ఇక్కడ ఉన్న క్లూ ఏంటిది? ఫర్ 15 years. ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. ఏ టెన్స్లో వాడాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. స్ట్రక్చర్ ఏంటిది? హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4. ఓకే, ద టీచర్స్ డాష్ వర్కింగ్ ఇన్ రిమోట్ ఏరియాస్ ఫర్ 15 years. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఆప్షన్స్ని వెతకాలి. ఆర్ వర్కింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ అవసరం లేదు. హ్యాస్ బీన్ వర్కింగ్ అనేటటువంటిది వాడదాము అని అంటే మన యొక్క సబ్జెక్ట్ ఏంటిది? ద టీచర్స్ అనే బహువచనం. సో ఇక్కడ ఏముంది? హ్యాస్ బీన్ ఏకవచనాలకు వాడేటటువంటి హెల్పింగ్ వర్బ్, అవసరం లేదు. నెక్స్ట్ చూద్దామా? హ్యావ్ బీన్ వర్కింగ్ అని ఉంది. ఇక నో డౌట్ ఎగ్జామినేషన్ టెన్షను, తొందర మనల్ని బిట్టు పూర్తి చదవనియ్యదు. నో డౌట్ మనం చేసేటటువంటి పని ఏంటంటే మనకు కొంత క్లూ ఆన్సర్ దగ్గరలో ఉన్నా కానీ మనం ఏ క్షణం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆన్సర్ పెట్టేయడమే. నేనేం చెప్తానంటే మీ పేరేంటిదని ఎగ్జామ్లో అడిగినా 4 ఆప్షన్లను పూర్తిగా చదవాలి. ఆ క్వశ్చన్ని క్షుణ్ణంగా చదివినాక ఆన్సర్ చేయాలి. మీ ముందున్నటువంటి క్వశ్చన్ పేపర్ మీ జీవితాన్ని సెటిల్ చేసేటటువంటి క్వశ్చన్ పేపర్. మీరు జీవితాంతం దేన్నైతే కోరుకున్నారో, ఏదైతే జాబ్ని కోరుకున్నారో ఆ జాబ్ మీ చేతికి ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేస్తే, ఎంత రెస్పెక్ట్ దానికి ఇస్తే అది కూడా మనకు అంతే రెస్పెక్ట్ ఇచ్చి ఉద్యోగాన్ని ఇస్తుందండి. ఇష్టం ఉన్నట్టుగా మనం ఆ బిట్ని చదివేసి అర్థం చేసుకోకుండా పూర్తిగా చదవకుండా ఆన్సర్స్ చేస్తే మీ నాలెడ్జ్ అనేది అక్కడ వృధా అయ్యే అవకాశం ఉంటుందండి. సార్ ఎందుకు సార్ ఈ విషయం నాకు చెప్తున్నారు? ఆన్సర్ సీనేగా సార్, ఇక్కడ ద టీచర్స్ బహువచనం ఉంది, ఆడ హ్యావ్ బీన్ వర్కింగ్ కనబడుతుంది కదా సార్, హ్యావ్ బీన్ ప్లస్ V4 ఉంది కదా అని అంటే ఒక్కసారి క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ద టీచర్స్ వర్కింగ్ అనేటటువంటి V4 ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది. మళ్ళీ ఇది రాయాల్సిన అవసరం ఉందండి? వర్కింగ్ అనేది అవసరమే లేదు. 4th ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏముంది? హ్యావ్ బీన్ అని ఉంది. ఇది మన యొక్క రైట్ ఆన్సర్. ద టీచర్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ రిమోట్ ఏరియాస్. రిమోట్ ఏరియాస్ అంటే మారుమూల ప్రాంతాలు. ఫర్ 15 years. సో వర్కింగ్ ఆల్రెడీ ఉంది, నాకు కావాల్సింది కేవలం హెల్పింగ్ వర్బ్ కాబట్టి నా ఆన్సర్ వచ్చేసి డి అయిందండి. ఇలా మీరు ఒక్కొక్క టెన్స్ని, ఆ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ని మరియు ఎగ్జాంపుల్స్ మరియు అదేవిధంగా ఆప్షన్స్ ద్వారా ఎలా మనం ఆన్సర్ చేయవచ్చు అనేది మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇవి 4 సబ్ టెన్సెస్ అండి. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో నేను ప్రెజెంట్ టెన్సెస్కి సంబంధించినటువంటి 4 సబ్ టెన్సెస్ని నేర్పించాను. ఈ యొక్క ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి క్వశ్చనింగ్ చేసే విధానం ఏ రకంగా ఉంటుందనేది నేను పార్ట్ 4లో దాంతో స్టార్ట్ చేస్తాను. ఆ పార్ట్ 4లో దీని యొక్క రివిజన్ చేయడానికి కూడా ఒక చిన్న నాకు అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత పార్ట్ 4లో మనం పాస్ట్ టెన్సెస్ని నేర్చుకుందాం. నో డౌట్ వీడియోస్ యొక్క లెంత్ ఎక్కువనే ఉంటుందండి. దయచేసి వీటిని అర్థం చేసుకొని బాగా క్షుణ్ణంగా చదివి విని ఒక నోట్స్ని తయారు చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే తప్పకుండా నేను దానికి మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ దాని యొక్క క్లారిటీని వచ్చేటటువంటి పార్ట్స్లో ఇస్తాను. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు పార్ట్ 1 నుంచి చూస్తూ వస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఎవరైతే ఈరోజే ఈ పార్ట్ వరకే చూసారో తప్పకుండా వాళ్ళు పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. మీకు ఇంకొద్ది క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే అండి, ఇంతటితో మనం పార్ట్ 3ని కంక్లూడ్ చేద్దాం. పార్ట్ 4లో మన మిగతా సబ్ టెన్సెస్ని మనం కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా టాపిక్ వైజ్ ఎలాబొరేటెడ్ గ్రామర్ క్లాసెస్ కోసం మన జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ అనేటటువంటి యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.